తమిళ వెట్రిక కళగం పార్టీ అధ్యక్షుడు సూపర్ స్టార్ విజయ్ నిర్వహించిన ర్యాలీలో ఘోర విషాదం చోటు చేసుకుంది. కనీసం 50 మందికి పైగా ప్రాణాలు కోల్పోయినట్టు సమాచారం అందింది. ఆ తర్వాత గాయపడ్డ 50 మందికి పైగా వ్యక్తుల్లో మరికొంతమంది పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, అట్లాగే తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రులు స్టాలిన్, అట్లాగే చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి ఈ సంఘటన పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఇటువంటి సంఘటనలు జరగకుండా చూడవలసిన అవసరం ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తన సందేశంలో అభిప్రాయపడ్డాడు. అయితే ఇక్కడ జరిగింది ఏమిటంటే, మనకు అందుతున్న ఇన్పుట్స్ ప్రకారం, తమిళనాడు నుంచి, చెన్నై నుంచి అందుతున్న ఇన్పుట్స్ ప్రకారం ఈ సభ నిజానికి మధ్యాహ్నం 12 గంటలకే జరగవలసి ఉంది. మధ్యాహ్నం 12 గంటలకే వస్తారని చెప్పిన విజయ్ దాదాపు 6 గంటలు 7 గంటలు ఆలస్యంగా ఆయన ఆ సభా స్థలానికి చేరుకున్నాడు. ర్యాలీ స్థలానికి చేరుకున్నాడు. ర్యాలీ స్థలానికి చేరుకొని మాట్లాడిన తర్వాత బయటికి వెళుతున్న సందర్భంలో, అంటే అక్కడి నుంచి ఆయన వెళ్ళిపోతున్న సందర్భంలో ఈ తొక్కేసలాట జరిగినట్టుగా ప్రాథమికంగా అక్కడి పోలీసు వర్గాలు తెలియజేశాయి. అట్లాగే ఈ ర్యాలీలో పాల్గొన్న వాళ్ళల్లో, అంటే ర్యాలీలో మొత్తంగా దాదాపు 30 నుంచి 40 వేల మంది పాల్గొన్నట్లు పోలీసులు చెప్తున్నారు. నిజానికి అక్కడ అంటే ఈ ర్యాలీ నిర్వహించిన స్థలం ఒక కార్నర్ లాగా ఉంది. సో ఇటువంటి కార్నర్ మీటింగ్ నిర్వహించినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలేవి తీసుకొని కారణంగానే ఈ దుర్ఘటన జరిగినట్టుగా అంచనా వేస్తున్నారు. అట్లాగే విఐపీస్, సెలబ్రిటీసు, లేకుంటే ఇంకేమైనా ఇటువంటి అంటే స్టార్ డమ్ ఉన్న వాళ్ళు సెలబ్రిటీస్ కనుక రాజకీయాలకు వచ్చి ఈ రకమైన సభలు, ర్యాలీలు నిర్వహించినప్పుడు నిజంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు చాలా ఉంటాయి. గతంలో అల్లు అర్జున్ సంబంధించిన సినిమాకు సంబంధించిన వ్యవహారంలో కూడా ఇటువంటి తొక్కిసలాట వ్యవహారం మనం చూసాం. సో ఇప్పుడు ఈ ఘటన, ఇది నిజానికి దీని వెనుక ఏదైనా దుశ్చర్య ఉందా, దీని వెనుక ఏదైనా అంటే ఏదైనా రాజకీయ కుట్ర కూడా ఉందా అనే యాంగిల్లో కూడా విచారణ జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు కొన్ని వెబ్సైట్స్లో, అంటే ముఖ్యంగా తమిళనాడు, కేరళ ఈ 2 రాష్ట్రాలకు సంబంధించిన కొన్ని వెబ్సైట్స్లో ఈ సంఘటన జరిగిన వెంటనే ఆ వెబ్సైట్స్లో కొన్ని అనుమానాలు వ్యక్తం చేస్తూ వాళ్ళు కథనాలు రాస్తున్నారు. అంటే దీని వెనక ఏదో సంథింగ్, ఏదో ఒక కుట్ర ఉంది, లేకుంటే ఈ స్థాయిలో స్టాంపేడ్ జరిగే అవకాశం లేదు, తొక్కిసలాట జరిగే అవకాశం లేదు, ఈ స్థాయిలో మరణాల సంఖ్య జరిగే అవకాశం లేదని కూడా ఆ వెబ్సైట్స్ కథనాలు రాస్తున్నాయి. సరే, నిజాలు మరికొన్ని గంటల్లో మనకు తెలిసే అవకాశం ఉంది. అయితే మొత్తంగా చూస్తే, అంటే ఒకటి విజయ్ అక్కడికి రావడమే చాలా ఆలస్యంగా రావడం, అప్పటికే దాదాపు 6-7 గంటలుగా జనం అక్కడ ఇంతమంది పోగైన వాళ్ళు, దాదాపు 40,000 మంది హాజరైన వాళ్ళు ఎంతో ఓపికతో ఉన్నప్పటికీ వాళ్లకు విజయ్ వచ్చిన తర్వాత వాళ్లకు సహనం నశించినట్టుగా ఒకటి కనిపిస్తోంది. అట్లాగే పోలీసుల అనుమతి తీసుకున్నప్పుడు ఆ పర్టికులర్ సెంటర్లో 10,000 మంది హాజరవుతారని టీవీకే పార్టీకి సంబంధించిన, విజయ్ పార్టీకి సంబంధించిన నాయకులు భావించారు. సో అదే విషయాన్ని పోలీసులకు దరఖాస్తు చేసుకున్నప్పుడు 10,000 మంది హాజరవుతారని వాళ్ళు దాంట్లో మెన్షన్ చేశారు. తీరా చూస్తే దాదాపు 3 రెట్లకు పైగా జనం హాజరు కావడం ఇక్కడ ఒక ట్రాజెడీ. సో ఇంతమంది హాజరైన ప్రాంతంలో భద్రతాపరమైన ఏర్పాట్లు సరిగ్గా నిర్వహించలేకపోవడం ఒక పరిస్థితి. అట్లాగే ఇంతమందిని కంట్రోల్ చేసే, అంటే ఇంతమందిని అదుపు చేసే వ్యవస్థలు కూడా లేకపోవడం, పోలీసులు కూడా ముందుగా అంటే ఇంత స్థాయిలో భారీగా జనం హాజరవుతారని అంచనా వేయకపోవడం వల్ల కూడా ఈ సంఘటన జరిగినట్టుగా కనిపిస్తోంది. సో ఇంతకు ముందు మనం ఏపీలో కూడా ఇటువంటి సంఘటనలు జరిగాయి. జగన్మోహన్ రెడ్డి పర్యటనల సందర్భంగా కానీ, మరొక సందర్భంలో కానీ, అంటే విఐపీస్ని, ఇటువంటి రాజకీయ నాయకులను, ముఖ్యంగా సినిమా హీరోలను చూడాలన్న ఒక పిచ్చి అభిమానం, లేదంటే ఒక రకమైన ఇది, అంటే ఎట్టి పరిస్థితిలో దగ్గర నుంచి చూడాలి, వాళ్ళను ముట్టుకోవాలి, వాళ్ళతో మాట్లాడాలి, లేకుంటే పలకరించాలి, షేక్ హ్యాండ్ ఇవ్వాలి అనే ఈ రకమైన ధోరణి మనకు చాలా చోట్ల కనిపిస్తూ ఉంటుంది. అయితే విజయ్, నేను చెప్పిన ఇంతకుముందు ఈ నెలలోనే తిరుచిలో కూడా ఒక ర్యాలీ సందర్భంగా తొక్కిసలాట జరిగింది. అక్కడ కూడా స్టాంపేడ్ జరిగింది. కానీ అదృష్టవశాత్తు అందులో ఎవరు ప్రాణాలు కోల్పోలేదు. కానీ ఇక్కడికి వచ్చే వరకు, ఈ పర్టికులర్ కార్నర్ మీటింగ్ దగ్గరికి వచ్చే వరకు
50 మందికి పైగా అమాయకులు ప్రాణాలు కోల్పోవడం అన్నది, అంటే విజయ్ అభిమానులు ప్రాణాలు కోల్పోవడం అన్నది, లేకుంటే టీవీకే పార్టీ అభిమానులు మద్దతుదారులు ప్రాణాలు కోల్పోవడం అన్నది చాలా విషాదకరమైన సంఘటనగా కనిపిస్తోంది. అండ్ ఈ సంఘటనకు బాధ్యునిగా విజయ్ను అరెస్ట్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ మేరకు పోలీసు వర్గాల నుంచి కూడా మనకు సమాచారం అందుతుంది. ఎందుకంటే విజయ్కి సంబంధించిన పార్టీ నాయకులు పోలీసులకు తక్కువ అంచనాతో దరఖాస్తు చేసుకున్నారు. అంటే 10,000 మంది హాజరవుతారని చెప్పారు, కానీ ఇంత స్థాయిలో వస్తారని బహుశా టీవీకే నాయకులు కూడా ఊహించి ఉండకపోవచ్చు. కానీ ఈ మొత్తం దుర్ఘటనకు విజయ్ బాధ్యుడు అనేది కూడా పోలీసులు చెప్తున్నారు. ఒకవేళ ఇదే నిజమైతే టీవీకే అధ్యక్షుడు విజయ్ని అరెస్ట్ చేస్తారా అనే దిశగా కూడా ఇప్పుడు చర్చలు జరుగుతున్నాయి. ఆ మేరకు కూడా న్యూస్ ఛానళ్లలో, అట్లాగే మరికొన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో కూడా ఈ మేరకు చర్చలు జరుగుతున్నాయి. అంటే ఇంత స్థాయిలో మరణాలు జరిగాయి, ఈ స్థాయిలో మరణాలు జరిగాయి కనుక విజయ్ ఈ మొత్తం ఇన్సిడెంట్కు బాధ్యత వహించవలసిందేనని చెన్నై పోలీసులు చెప్తున్నారు. తమిళనాడులో సినిమా హీరోలు రాజకీయాలు కలగాపులగంగా చాలా కాలంగా ఉన్న సంగతి మనకు తెలిసిందే. ఇందులో కొత్త ఏమీ లేదు. ఎంజి రామచంద్రన్ దగ్గర నుంచి జయలలిత దగ్గర నుంచి అందరూ కూడా సినిమా రంగం నుంచి రాజకీయాలకు వచ్చిన వాళ్ళే. అయితే విజయ్ కొత్తగా పార్టీ పెట్టిన తర్వాత ఆయన ఈ ప్రికాషన్స్ తీసుకోవాల్సి ఉంది. ఇంతకుముందే చెప్పినట్టు తిరుచి సంఘటన తర్వాత పోలీసులు దాదాపు 23 షరతులు పెట్టారు. అంటే ఒక ర్యాలీ నిర్వహించినప్పుడు తప్పనిసరిగా ఆ నిబంధనలు పాటించాలని చెప్పారు వాడు. అంటే ఎంతమంది హాజరవుతారనే దానికి సంబంధించి కూడా పక్కాగా అంచనా వేసి పోలీసులకు తెలియజేయాలి. అట్లాగే భద్రతా పరంగా వాళ్ళు కూడా సొంతంగా, అంటే ఆ పార్టీ నాయకులు కూడా కొన్ని అరేంజ్మెంట్స్ చేసుకోవాలి. అట్లాగే పోలీసుల నుంచి కావాల్సిన సహకారాన్ని వాళ్ళు కోరాలి. ఇటువంటి చాలా ఆంక్షలు పెట్టారు. అట్లాగే ప్యాసేజ్, అంటే మీటింగ్ అయిన తర్వాత జనం ఎటు వెళ్ళాలి అనే దానికి సంబంధించి సేఫ్ ప్యాసేజ్ ఉండే విధమైన ఏర్పాటు కూడా జరగాలి. ఇప్పుడు మనం టీవీలో ఈ దృశ్యాలు చూస్తుంటే ఒళ్ళు గగురు పొడిచే దృశ్యాలలాగా కనిపిస్తుంది. అంటే ఒక స్టాంపేడ్, ఒకేసారి పెద్ద ఎత్తున జనం విజయ్ కారును చుట్టుముట్టుతున్న పరిస్థితి, అటువంటి దృశ్యాలు ఇవన్నీ కనిపిస్తున్నాయి. తొక్కిసలాటలో కింద పడిపోతున్న మనుషులు, వాళ్ళ పైనుంచి మళ్ళీ జనం తొక్కిసలాటలో ఏదో జరిగిపోతుందనే ఒక భయాందోళనలు, వీటితో పరువులు తీసే పరిస్థితి. దీంతో ఏంటంటే మొత్తంగా ఒక ట్రాజెడీ అనేది, అంటే దానికి సంబంధించిన తీవ్రత మనకు తెలియజేస్తుంది. అందువల్ల ఏంటంటే ఇక ముందైనా సరే, ఇప్పుడు ఇవాళ 50 మంది అని చెప్తున్నారు, రేపు ఈ సంఖ్య పెరిగే అవకాశం ఉంది కనుక విజయ్ అయినా మరొకరైనా రాజకీయాల నుంచి ఒకవేళ ఇట్లా రావాలనుకున్నప్పుడు, ఈ రకమైన ర్యాలీలు నిర్వహించాలనుకున్నప్పుడు ఖచ్చితంగా అన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది. ప్రతి మనిషి ప్రాణం ఎంతో విలువైంది. పోయిన ప్రాణం మళ్ళీ ఎప్పటికీ తిరిగి రాదు. రేపొద్దున టీవీకి అధ్యక్షుడు విజయ్ చనిపోయిన వాళ్ళ కుటుంబాలకు పరిహారం ఇవ్వచ్చు, నష్టపరిహారం ఇవ్వచ్చు, వాళ్ళను ఆర్థికంగా ఆదుకోవడానికి ప్రయత్నించవచ్చు. కానీ పోయిన ప్రాణాలు అనేది తిరిగి వచ్చే అవకాశాలు లేవు. కనుక రాజకీయ నాయకులైనా, లేకుంటే సెలబ్రిటీస్ అయినా, సినీ హీరోలు రాజకీయాలకు వచ్చి ఇటువంటి ర్యాలీలు నిర్వహించాలనుకున్నా ఖచ్చితంగా దీనికి సంబంధించి అసలు మొత్తంగా ఒక స్పెసిఫైడ్ ఇన్స్ట్రక్షన్స్ అనండి, మార్గదర్శకాలండి, వాటిని అన్ని రాష్ట్రాలు కూడా విధించాల్సి ఉంది. ఆ మార్గదర్శకాల ప్రకారమే వీళ్ళు ఈ కార్యక్రమాలను నిర్వహించాల్సి ఉంది. లేకపోతే ఇటువంటి దుర్ఘటనలు జరుగుతూనే ఉంటాయి. మనమందరం కూడా ప్రేక్షకుల్లాగానే మిగిలిపోతాం. థ్యాంక్ యూ వెరీ మచ్.